ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునట్లుగా దేవుడు ఈరోజు మనతో కొన్ని విషయాలను మనతో మాట్లాడతాకి ఆయన మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు మన జీవితంలో ఎక్కడ చూసినా అగాధము, చీకటి. మనము ఎన్నో శ్రమలు, బలహీనతలు, బాధలు, కష్టాలు పడుతున్నాం. మన బ్రతుకంతా చీకటిమయం అయిపోయింది. నాకు దిక్కుతో అసలు లేదు, నా బ్రతుకు అర్థమేంటి అని అనుకుంటున్నారా? మీ జీవితానికి సరిదిద్దడానికి, మీ జీవితానికి వెలుగునీయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మనకి వెలుగునిచ్చాడు. ఆయన మన కోసం కరిగిపోయాడు. ఇది మనందరం క్రైస్తవులుగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది హిందూ సహోదరులకు తిరిగిపోవచ్చు. ఇంత మంచి దేవుడు మనకి దొరకట మనకి ఎంతో ధన్యత. ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడం మన అదృష్టం. అందుచేత నా ప్రేమ దేవుని బిడ్డారా, ఇక్కడ వాక్యంలో యోహాను రాసిన మొదటి అధ్యాయ సువార్తలో మనం చూస్తే, యోహాను రాసిన సువార్తలో ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని వద్ద ఉన్నది, వాక్యము దేవుడే ఉన్నది, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవమును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకునేను. చూడండి, చీకటి దాన్ని గ్రహింపకు ఉండేనంట. ఎందుకంటే ఈ మాట ఆది యందు వాక్యము ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉంది. ఇప్పుడు వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే కృపాసత్య సంపుడుగా మన మధ్యకు వచ్చాడని లేఖనం చెలవిస్తుంది. ఆయన మన మధ్యకి రావటం మన అదృష్టం కదా. ఆయన వచ్చిన ఎన్ని ప్రజలకి ప్రయోజకరమైన బోధలు చేసి తన జీవితంలో ఆయన క్యారెక్టర్లో ఏమైనా మరకుందా అంటే ఏమీ లేదు. అందుకే అన్నాడు ఒక మాట, నాలో పాపం ఉందని మీలో ఎవడన్నా రూపింపగలరా అన్నాడు. అంటే పాపము లేని జీవితాన్ని జీవించి ఒక మాదిరిగా మానవ జీవితానికి వెలిగించటానికి ఈ లోకానికి వచ్చాడు. వెలిగించటానికి వచ్చిన దేవుని యొద్దకు వస్తే ఆయన స్వకీయులు అంగీకరించలేదంట. అవును కదా, మనోళ్ళే మనకి శత్రువులండి. ఎందుకంటే ఆయన గ్రహించలేదు. అంటే వాళ్ళు గ్రహించకపోవడానికి కారణం ఏంటంటే చీకటిలో ఉన్నారు వాళ్ళు. కానీ వెలుగు చీకటిలో ప్రకాశించింది, కానీ ఆ చీకటి వెలుగుని గుర్తించలేదంట. ఈరోజు దేవుని వాక్యము వెలుగులో ప్రకటించబడుతుంది, దేవుని వాక్యము ప్రజల్లోకి వెళుతుంది. కానీ వారు చీకటిలో ఉన్నారు కనుక వెలుగును గుర్తించలేకపోతున్నారు. అందుచేత నా ప్రేమైన దేవుని బిడ్డలారా, చీకటిలో ఏమీ కనపడదు. చీకటి అనేది మనిషి జీవితానికి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఆ చీకటిని పారదోలి వెలుగుని ఇయ్యాలనుకున్నాడు, అనుకుని వచ్చాడు. అందుకే అంటాడు, కలిగింది అదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదంట కదా. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని వెలిగించటానికి దేవుడు ఈ లోకానికి వస్తే మనము ఆయన ఉపదేశాన్ని తులసివేస్తున్నాం, ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుచేత ప్రతి మనిషి వెలిగించబడాలని, ప్రతి మనిషి తన జీవితాన్ని సరిదిద్దాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత మహోన్నతుడంటే మనము ఈ భూమి ఆకాశాన్ని కూడా సాలదండి ఆయన గురించి రాయాలంటే. అటువంటి గొప్ప మహోన్నతమైన బోధలు చేసి అనేక జీవితాలకి వెలుగునిచ్చాడు. ఈరోజు ఎందరూ గ్రహించారో వారు చీకటి నుండి విడిపించబడి వెలుగులో ప్రవేశించి ఆ జీవ మార్గంలో నడిపించబడుతున్నారు. ఈరోజు సహోదరుడా, సహోదరి, నువ్వు చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? వెలుగులో నడుస్తున్నావా, చీకటిలో నడుస్తున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. ఖచ్చితంగా నువ్వు చీకటిలో ఉంటే వెలుగులోకి రా. ఆయన మహిమను చూడు, ఆయన ప్రత్యక్షతను చూడు. ఆయన
ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడంట. ఈరోజు ఆయన లేకుండా ఏమి కలిగిందండి? సమస్తము కలుగు చేసిన వాడు దేవుడు కదా, సమస్తాన్ని నిర్మించిన వాడు దేవుడు కదా, సమస్తాన్ని ఏర్పాటు చేసింది దేవుడు కదా. మనిషి మానవ జీవితానికి మనుగుడు, మానవ జీవితానికి ఈరోజు ఈ యొక్క కదలిక, మానవ జీవితానికి ఈ మనుగుడ, ఈ విధంగా మన జీవితానికి కావలసిన ప్రతిదీ భూమిలో అమర్చి తన బిడ్డలకి ఆహారం ఇస్తూ అవసరాలు తీరుస్తుంది. ఎవరు అనుకుంటున్నారు? నీ డబ్బు అనుకుంటున్నావా? డబ్బు ఎవడైనా తినగలడండి? డబ్బు తినలేడు. డబ్బుని మనం సృష్టించాం, కానీ జీవ పదార్థాలు మనం బ్రతకటానికి నీరు, ఆహారము, గాలి కదండి ఎన్నో కలుగు చేశాడు. ఆయన లేకుండా ఏమీ కలగల. ఈరోజు మనం హాస్పిటల్లో జాయిన్ అయితే మనకి ఆక్సిజన్ పెట్టాలంటే కొన్ని వేల రూపాయలు అవుతాయి. అదే రోజులు గాలిని పిలుస్తున్నావు, దేవుడిచ్చిన ఉచితమైన గాలిని పిలుస్తున్నావు. నువ్వేమీ రూపాయి కట్టవసరలా, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే ఆరోగ్యవంతుడిగా చేస్తున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు చీకట్లో ఉందాం? ఎన్నాళ్ళు చీకటి బ్రతుకుదాం? రా, నీ పాపం నుండి విడిపించబడు, నీ ఆలోచనల నుండి, నీ అక్రమాల నుండి, నీ దుర్మార్గపు స్థితి నుంచి విడిపించబడి క్రీస్తు మహిమ కొరకు నిలబడు. క్రీస్తు నీ కొరకు జీవించిన దినాలు, నీ కొరకు ఆయన హస్తాలు సాపిన దినాలు లేకపోలేదు. ఆయన వద్దకు వచ్చినప్పుడు మనం ఏం గౌరవించాం? మన పితరులు ఏం గౌరవించారు? మంచి చెబితే చంపేస్తారు కదా. మంచి ప్రజలకి చెప్పటం ఇష్టం ఉండదు. నువ్వేనా ముచ్చట్లు చెప్పు లోక సంబంధమని చెవువల్ల పెట్టి ఆలకిస్తాం. అంటే చెడుని ఆలకించినంతగా నువ్వు మంచిని ఆలకించలే టైం నీకు దొరకట్లేదు. అందుచేత అప్పుడు ఏమని దేవుని బిడ్డలారా, మంచిని గ్రహించు, చెడుని విడిచిపెట్టు. అప్పుడు నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి భద్రత కలుగుద్ది. ఈ మాటలు దేవుడు నిన్ను, నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలు ఎందరైతే ఈ వీడియోని మరి నా తండ్రి వాట్సాప్ ద్వారా వెళుతున్న ఈ వర్తమానం అనేక మంది కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉండాలని, వారిని, వారి కుటుంబాన్ని క్షేమంగా నడిపించండి. ఎలాంటి బలహీనతలు లేకుండా చీకటిలో బ్రతుకుతున్న ఆ కుటుంబాన్ని విడిపించి నీ వెలుగులో వారిని నడిపించండి. నీ కృపను వారికి దయచేయండి. నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను వారిలో అనుగ్రహించండి. నువ్వు లేకుండా ఏమీ కలగలేదు నాయన. సమస్తం కలుగు చేసిన వాడు నీవే నాయన. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఈ సమయంలో ఎందరైతే ఈ వర్తమానాన్ని ఈ వాట్సాప్లో చూస్తున్నారో, ఎవరైతే ఆలకిస్తున్నారో వారికి, వారి కుటుంబానికి క్షేమం దయచేయి. అంతేకాదు నాయన, వారి బిడ్డలు చదువుకుంటుండగా 10th క్లాసు ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతాయి, ఇంకా ఆయా చదువులకి వారు ప్రిపేర్లు అవుతుండగా వారిని, వారి బిడ్డల్ని, కుటుంబాన్ని క్షేమంగా నాయన వారు అనుకున్న రీచ్, వారు అనుకున్న దాన్ని జారటాకి అటువంటి కృపను వారికి దయచేయి. నీ క్షేమాన్ని, నీ కాపుదలను నిరంతరం అనుగ్రహించమని నాయన. ఎందరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో ఆ ఉద్యోగాలు నాయన బిడ్డలకు వచ్చేలాగా సహాయం చేయి. ఎందరైతే ప్రభా ఉద్యోగాలకు వెళుతున్నారో వారి రాకపోకల్లో తోడుండు. అలాగే రోగులు, బలహీనతలు, గర్భిణీ స్త్రీలు ఎందరైతే ఉన్నారో ప్రభా వారందరికీ నీ కృప అనుగ్రహించి క్షేమాన్ని కలుగుచేయి. ఈ విధంగా మరి నా తండ్రి మా రాష్ట్రాన్ని వెళుతున్న నాయన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకో నాయన. ప్రజలకు మంచి పరిపాలన అందించే కృపను దయచేయి. ఈ విధంగా నీ కృపతో నడిపించి నీ కాపుదల, నీ చిత్తాన్ని అనుగ్రహిస్తావని నా తండ్రి. ఎందరైతే నీ ఎలుగులో నడిపించబడతారో వారందరి జీవితాలను నీ ఎలుగును ప్రకాశింపజేసి వారి కుటుంబాలలో చీకటిని పారదోలి వెలుగుతో నడిపించి ఆ వెలుగులోకి వారు వచ్చేలాగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.